మొదలైపోయింది. పతంగుల వేడుక రానుంది. సంక్రాంతి పండగకు నెలన్నర ముందు నుంచే ధూల్పేట్లోని ప్రతి గల్లీలో కూడా సంక్రాంతి పండగకు సంబంధించిన పతంగుల సందడి కనబడుతుంది. అయితే కరోనా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా జరుపుకునే పండగల్లో సంక్రాంతి కూడా ఒకటి. మరి ఈ పండగకు వీరి బిజినెస్ మీద వారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి పండగకి సంబంధించిన పతంగులు, మాంజాలు, చెరుకులు తయారు చేసే విషయంలో ఇక్కడ చాలా ఇళ్లల్లో కూడా మేకింగ్ నడుస్తుంది. ఆ మేకింగ్ ఏ విధంగా ఉంది, ఎన్ని రోజుల సంది ఈ పనులు మొదలుపెట్టారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక వ్యాపారి ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, సీజనల్గా వచ్చే వ్యాపారాల్లో మీరు చేసే బిజినెస్లు ఏంటి? సో ఎట్లా ఉంది ఆఫ్టర్ కరోనా మీ బిజినెస్లు ఎట్లా ఉన్నాయి? కరోనా మొత్తం లాస్ అయిందమ్మా. కరోనా బిజినెస్ లేదా, ఏం లేదా. కరోనా తోటి మీరే చెప్తారు లాస్ అయినామని 2 సంవత్సరాలు. సో ఈ ఇయర్ పండగ మీద, ఈ వ్యాపారం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? మళ్ళీ ఇప్పుడే ఉందమ్మా వ్యాపారం, కొంచెం ఉందా. ఈ పేపర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదంతా మెటీరియల్ అంతా ఇక్కడ గుల్జా రోజు మీద తెస్తాము. షాప్ ఉంటే ఇక్కడ తెస్తా. అంటే కంప్లీట్గా ఈ సంక్రాంతి పండగకు మీరు పెట్టే ఖర్చు ఎంత? మీ వ్యాపారం మీద మీకు వచ్చేది ఎంత? అమ్మా 50 పెడితే 80 వస్తామ్మా, అంతే. ఇక్కడ మరో వ్యాపారి ఉన్నారు, ఆయనను కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఎన్నేళ్ల సంధి వీళ్ళు ఇట్లాంటి వ్యాపారాలు చేస్తూ ముందుకు పోతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ధూల్పేటలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు? ఏ వ్యాపారాలు చేస్తూ ఉంటారు? अभी तो अपन बचपन से यहीं पर ही है. उसके बाद में जो अपना व्यापार है, गणेश की मूर्ति, माता का मूर्ति और ये संक्रांति, दीपावली, ये चलता अपने यहाँ पे. సో ఎట్లుంటుంది అంటే ఒక ఇయర్ కంప్లీట్గా సీజనల్ బిజినెస్ మీద డిపెండ్ అవుతారు కదా. సో మీరు మీ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటారు? సో అందరూ ఇట్లాంటి వ్యాపారాలే చేస్తుంటారా? నెక్స్ట్ ఏదన్నా ఉద్యోగాలు చేస్తూ బయటికి వెళ్తూ ఉంటారా? अभी तो सीज़न चलता समझो. उसके बाद में अपने को जो भी अपना साइड का बिजनेस रहता वो बिजनेस करते अपन. उसके बाद में जो भी इसमें मिलता अपन को अपने परिवार को चला लेते अपन लोग उसमें. సో దుర్గా మేకింగ్ అంటున్నారు, అట్లాగే వినాయకుడికి సంబంధించి, ఇప్పుడు దీపావళికి సంబంధించి మేకింగ్స్. సో ఇంతకుముందు కరోనా పీరియడ్లో ఎట్లా ఉండే బిజినెస్ మీది? సో ఆఫ్టర్ దట్ ఈ కరోనా ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బిజినెస్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? कोरोना के बाद में तो अभी तो बिज़नेस पूरा टप है. अभी भी क्या है, खाली अपन को खाने करने का पैसा निकल जाता है उसमें. बस जो सेविंग करते हैं वो कुछ भी नहीं हो रहा अभी उसमें. ఈ ఇయర్లో మీ బిజినెస్లు ఎట్లా ఉండే? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారా, లేదంటే ఏమన్నా కాస్త నార్మల్గానే గడిచినాయా? अभी देखो, गणेश अगर बनाए अपन, गणेश अगर पूरा अपनों को चलेगा, दुर्गा माता पूरा चलेगा तो अपनों को सेविंग बचता उसमें. अगर उसमें कुछ बच गया अपनों को तो उसको 1 साल तक अपनों को रखना पड़ता है उसको. 1 साल के बाद में फिर उसका क्या पैसा अपनों को जाम हो जाता उसमें. ఆర్డర్ తీసుకున్న వరకే చేసిండ్రా, లేకపోతే ఎక్కువ చేసేమన్నా మిగిలిపోయినాయి ఉన్నాయా? ఈసారి బిజినెస్లో లాసా లేకపోతే ప్రాఫిట్సా ఏంటి? ये ऑर्डर पे नहीं चलता ये अपनों को. अपन क्या बना लेके लगा लेते, जैसा कस्टमर आया उनके हिसाब से लेते हैं वो. ఆర్డర్ पे कुछ भी नहीं चलता है. ఎక్కడి నుంచి కస్టమర్స్ వస్తారు? హోల్సేల్గా మీరు అమ్ముతారు కదా, రీటైల్ వాళ్ళు వస్తారా? సిటీ నుంచా, లేదంటే డిస్ట్రిక్ట్స్ల నుంచి వస్తారా? ఎక్కడెక్కడి నుంచి వస్తారు కస్టమర్స్ మీ దగ్గర? सिटी से तो ज़्यादा आता, डिस्ट्रिक्ट से बहुत कम आता. होलसेल में लेके जाके वो लोग अपने से भी कुछ भी प्रॉफिट कमाते हैं. अब सिटी में क्या लोकल गिराक आता अपनों को, उसमें थोड़ा पैसा ज़्यादा मिल जाता उसमें. కరోనా పీరియడ్ ఎట్లా నడిచింది? ఆ 2 సంవత్సరాలు బిజినెస్ కంప్లీట్గా అన్ని రంగాల మీద కరోనా ఎఫెక్ట్ అనేది పడింది. సో మీ ధూల్పేట వ్యాపారాల మీద ఏ రకంగా పడ్డది అప్పుడు? धूलपेट में तो बहुत ही, क्यों बोले तो सीज़न ही बिजनेस था अपनों को. उसके बाद में कोरोना की तरफ से तो हर चीज़ में मार चला अपनों को उसमें. कोरोना महामारी की तरफ से उसमें हर बिज़नेस अपना टप होगा. अभी गणेश का भी, माता का भी, दीपावली का भी. अभी ये देखना, अब 2 साल के बाद में चालू हो रहा. अभी कैसा रहता देखना अभी सीज़न अपन. గంగాబౌలి ఉప్పర్ ధూల్పేటలో ఉన్నాము. ఇక్కడ ఒక కార్మికుడు వ్యాపారి అనొచ్చు. ఈయన దగ్గర ఉన్న పతంగులు చాలా వెరైటీస్ ఆఫ్ పతంగులు ఉన్నాయి. సో ఎన్ని రకాల వెరైటీస్ పతంగులు ఉన్నాయి, అట్లాగే ఈ మెటీరియల్ అంతా ఇక్కడి నుంచి తీసుకొస్తారు. తన వ్యాపారం ఎన్ని ఏండ్ల సంధి చేస్తున్నారు? సో ఈ వ్యాపారం మీదే కంప్లీట్గా డిపెండ్ అవుతారా, లేదంటే మిగతా టైంలో ఏం చేస్తారు మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బిజినెస్ మీదే డిపెండ్ అయ్యారు? ఇది కాకుండా ఇంకేమైనా చేస్తారా?
ये सीजन होते कि गणेश मूर्ति का काम करते, गणेश मूर्ति का होता कि दुर्गा माता का करते, दुर्गा माता करते कि पतंगों में आते। पतंगों का सीजन 4 महीने से रहता। जैसा गणेशों का होते कि होलसेल का कस्टमर फ़ोन करते रहते हमको, होलसेल आते रहता, लेके जाते रहते, होलसेल का चलते रहता। కంప్లీట్గా మీది హోల్సేల్ బిజినెస్ అంటారు కదా, సో ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? ఈ మేకింగ్ అంతా 4 నెలల సంది చేస్తారంటారు. ఇంకెవరన్నా మెంబర్స్ని పెట్టుకుంటారా? మీ ఫ్యామిలీ మెంబర్సే చేస్తారా? ఎట్లా ఉంటుంది అసలు ఈ వర్క్ అంతా? पहले ज़्यादातर मटेरियल पूरा उत्तर प्रदेश यूपी से आता था, अब हर जगह से आ रहा, कोलकाता से आ रहा, यूपी से आ रहा, राजस्थान से आ रहा, बेंगलुरु से आ रहा, हर तरफ से आ रहा। अब एक तरफ नहीं आ, पूरा ऑल इंडिया से आ रहा मटेरियल अब, और पूरा फैमिली वाले मिलके कर लेते हैं इसमें। अभी पहले रिटेल का ज़्यादा चलता था, अब ये इस बार तो रिटेल का कुछ भी नहीं चला, सिर्फ होलसेल ही चल रहा सिर्फ इस बार। अभी ये होलसेल का ख़त्म हो गया इस बार, अपन को अब कस्टमर इतना आ रहा है इस बार होलसेल का कि माल दे नहीं सक रहे हम इस साल अचानक बढ़ गया, बहुत बढ़ गया होलसेल का कस्टमर। ఇదంతా ప్రాసెస్ ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ దగ్గర? ये बनाने का प्रोसेस तो उनका साल भर चलता, हमारा 4 से 5 महीने पहले चालू होता। एक बार जाते जाके माल देखते, ऑर्डर दे के पैसे दे के बुक करके आते, उन्होंने ट्रांसपोर्ट में डालते, ट्रांसपोर्ट से ले लेते जाके। वेराइटी तो पहले 25 से 30 वेराइटी था, अब उतना वेराइटी नहीं है। अब माल जो मैन्युफैक्चरिंग जहाँ होता ना, वो भी माल नहीं दे सक रहे, बहुत माल सेल पहले हो गया इस बार। अभी तो खत्म के हिसाब में होलसेल का खत्म, अब रिटेल चालू होता। సో మాంజా, చైనా మాంజా బ్యాన్ చేస్తున్నామని చెప్పినారు కదా గవర్నమెంట్. సో మీ దగ్గర ఉండే మాంజాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరే మ్యానుఫ్యాక్చరింగ్ మీదేనా? ఎట్లా ఉంటుంది? हम कॉटन मांझा मैन्युफैक्चरिंग करते थे, पहले बनाते थे, लेकिन कॉटन मांझा अपन बना के रखो तो कस्टमर आ रहा, कस्टमर आके चाइनीज़ मांझा मोनोगोल्ड पूछ रहा, तो प्रॉब्लम ये हो जा रहा, मोनोगोल्ड पूरा कम्प्लीटली बैन नहीं है। अब तुम एक शॉप में न रखो, दूसरे शॉप में जाता कस्टमर, अब तुम नहीं रखे तो दूसरे शॉप वाला रखता, उन्हें नहीं रखे तो तीसरे शॉप वाला रखता, तो कम्प्लीटली बैन हुआ तो पूरे शॉप वाले नहीं रख सकते इसको। तुम कॉटन रख के बैठो, दूसरा ही नायलॉन रखता, वहाँ जाता तो अपन को प्रॉब्लम हो जाता, थोड़ा तो भी नायलॉन रखना पड़ता अपन को मोनोगोल्ड, ज़्यादा नहीं तो नहीं, थोड़ा तो भी रखना पड़ता। वैसे मेरे पास कॉटन का बहुत है, आपको दिखाया, कॉटन का भी फुल है, नायलॉन भी थोड़ा रखते, नहीं बोल के नहीं, थोड़ा बेचते वो भी। ఇప్పుడు మీరు హోల్సేల్ షాప్ అంటున్నారు కదా, లోకల్గానే వస్తారా మీ దగ్గర కొనడానికి కస్టమర్స్, లేదంటే డిస్ట్రిక్ట్ వైజ్గా వస్తారా? ఎట్లుంటుంది మీ బిజినెస్? ఈ ఇయర్ బిజినెస్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? हर साल सिटी पे से होलसेल आता था, इस बार डिस्ट्रिक्ट से बहुत ज़्यादा आ गया, जितना सिटी का नहीं आया उतना डिस्ट्रिक्ट पे चले गया माल, और सिटी वालों को शायद इस बार प्रॉब्लम होगा होलसेल खरीदने में, क्योंकि उनका माल पूरा डिस्ट्रिक्ट पे चले गया अभी तो। ఎంతమంది ఈ బిజినెస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు ఇక్కడ ధూల్పేటలో? बहुत से ज़्यादा लोग पतंग में है, लेकिन प्रॉब्लम बहुत है, पैसे का उतना नहीं है, पैसा नहीं रहता, थोड़ा बना लेते, बेच लेते। अगर से उनको सपोर्ट रहा, गवर्नमेंट का सपोर्ट रहा तो वो बढ़ा सकते, और उतना नहीं है, सपोर्ट भी नहीं है, उतना पैसा भी नहीं रहता बनाने को। ఈ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి ఖచ్చితంగా. సో పైసా మళ్ళీ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంట్రెస్ట్కి ఏమైనా తీసుకొస్తారా? ఎట్లా ఇస్తారు దాని తర్వాత మళ్ళీ తెచ్చిన వాళ్ళకి? సో మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని అనుకుంటున్నారు? ये जितने भी धूलपेट में कैट शॉप लगाते हो 3%, 4% या 5% से भी लेके इंटरेस्ट से लेके करते। अगर से वो इंटरेस्ट का नहीं रहा, अगर से गवर्नमेंट सपोर्ट करी तो यहाँ के लोग अच्छा कुछ कमा सकते। ये कमाते, थोड़ा कमा के इंटरेस्ट में चले जाता ज़्यादा। अगर से लोन गवर्नमेंट अगर से कैट शॉप वालों को दी तो धूलपेट के लोगों के लिए बहुत अच्छा रहेगा। गवर्नमेंट कम से कम 5-5 लाख का तो लोन देना चाहिए एक शॉप वाले को, कम से कम छोटा। वो 5 लाख छोटा है, 10 की ज़रूरत पड़ती, लेकिन छोटा 5 तो भी दिए तो बस है, उससे भी थोड़ा इंटरेस्ट से थोड़ा बच जाते पब्लिक यहाँ पर। నిజామాబాద్ నుంచి వచ్చిన ఒక కస్టమర్ ఉన్నాడు, ఆయనను కూడా ఒకసారి మాట్లాడిద్దాం. సో ధూల్పేట్కి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు, ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా? ఎట్లాంటి మెటీరియల్స్, ఎట్లాంటి మాల్ ఇక్కడ ఉంటుందని? ప్రతి ఇయర్ స్టాక్ అనేది కొత్త మోడల్స్ వస్తాయి మేడం, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడనే ధూల్పేటలో అయితే హోల్సేల్ దొరుకుతాయి, అందుకే ఇక్కడనే వచ్చి తీసుకెళ్తాం ప్రతి ఇయర్. దగ్గర 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. సో ఇప్పుడు ఎంత మెటీరియల్ పైన ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు? దానికి తగ్గ లాభం వస్తుందని అనుకుంటున్నారు? ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్గా పండుగలు జరుపుకుంటున్నారు కదా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఇప్పటికైతే కరోనా టైంలో అయితే కనుక షాప్లో అంత పెద్దగా ఏం నడవలేదు మేడం. ఇప్పుడైతే అందరూ ఫెస్టివల్స్ అందరూ బాగానే జరుపుకుంటున్నారు కాబట్టి మేము తీసుకెళ్ళిన మెటీరియల్ మొత్తం సేల్ అయితే కనుక మాకు ఇన్కమ్ బాగానే వస్తుంది. ఇంకా ఒకవేళ కాని పరిస్థితుల్లో అయితే మెటీరియల్ మిగిలితే కనుక మాకు అక్కడికక్కడే సరిపోతుంది. సో అక్కడ నిజామాబాద్లో ఇట్లాంటి మెటీరియల్స్ ఉండకపోవచ్చా, లేదంటే ఇక్కడున్న వెరైటీస్ కావచ్చు, ఇక్కడున్న కాస్ట్ పరంగానే మీరు ఇంత దూరం వస్తారా? ఇక్కడ ఏంటంటే మేడం, వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి తెప్పిస్తారు కాబట్టి మనం ఇక్కడ హోల్సేల్ దొరుకుతాయి కాబట్టి మనం నిజామాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ధూల్పేట నుంచి తీసుకెళ్తాం. మనకు అక్కడ అంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాయి అక్కడ అమ్ముతారు, అక్కడ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి చాలా వెరైటీస్ తయారవుతాయి. మరి కరోనా 2 సంవత్సరాలు లాస్ అయిన వ్యాపారులు అయితే ఈ ఇయర్ వాళ్ళ వ్యాపారం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ వ్యాపారంలో లాభాలు గడిస్తాయన్న ఆశాభావాన్ని అయితే వ్యక్తపరిచారు.